మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నీట్పై సిబిఐతో విచారణ జరిపించాలి. ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహ్య వివాహాలు. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ. ఇక వివరాల్లోకి వెళ్తే పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదో ఒక నినాదాన్ని పాటిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం వ్యక్తిగత మరియు సమాజం కొరకు యోగా అనే నినాదాన్ని తీసుకొచ్చారు అని అన్నారు. పూర్వం నాట్యంతో మానవాళికి ఎంతో నేర్పించిందని అన్నారు. మొత్తం ప్రపంచానికి అంతటికి గురువు మన భారతదేశం అని ఎంపీ కొనియాడారు. యోగా అంటే ధ్యానం మాత్రమే కాదని మనిషి ఆరోగ్యాన్ని తలరాతను కూడా మార్చే శక్తి ఒక యోగాకు మాత్రమే ఉందన్నారు. వాస్తవంగా చెప్పాలంటే నాకు చిన్నతనం నుంచి మెడిటేషన్ చేసే అలవాటు ఉందని, ప్రతిరోజు నేను మెడిటేషన్ చేయిందే బయటకు రానని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు యోగా మెడిటేషన్ అలవర్చుకోవాలని, నిత్యం పాటించాలని అన్నారు. ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో గల మల్లికార్జున వైన్స్ పర్మిట్ రూమ్లో ఆహార పదార్థాలు విక్రయించేవారు కుళ్ళుపైన ఆహార పదార్థాలు విక్రయించడం వల్ల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారని ఆరోపిస్తున్న మందుప్రియులు. ఇదే విషయాన్ని షాపు వారిని ప్రశ్నించగా నీ ఇష్టం ఉంటే తినండి, లేకుంటే వెళ్ళండి అని విక్రయదారులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వినియోగదారులు వెల్లడించారు. ఈ వైన్స్ పర్మిట్ రూమ్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు కోరుతున్నారు.
మల్లికార్జున వైన్స్కు నేను వచ్చాను. ఈరోజు వచ్చాను. నేను నాకు కావాల్సిన ఫుడ్ కావాలనంటే వాళ్ళు నాణ్యతమైన వస్తువు లేని వల్ల నీకు ఏది పెడితే అది తినాలి, లేకపోతే బయటకు వెళ్ళి ఉనకచ్చుకొని తినూరి. మేము వాళ్ళని ఎలగొత్తాం, మాస్టర్ చేంజ్ చేయడం అన్నట్టు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నారు. మీకు నచ్చిన ఫుడ్ కావాలంటే మీరు బయటకు వెళ్ళి తెచ్చుకొని తినూరి. ఇది సిరిసిల్ల ఓల్డ్ బస్ స్టాండ్లో మల్లికార్జున వైన్స్. వాళ్ళు ఏమంటారు అంటే ఎట్లా పెట్టినా మీరు తినాలి, మాకు సంబంధం లేదు, వాళ్ళు తినాలి అని వీళ్ళు మల్లికార్జున వైన్స్ వాళ్ళు మాకు ఓనర్స్ చెప్తుర్రు. మీకు నచ్చకపోతే మీరు ఒక బండి పెట్టుకుని ఇక్కడ అమ్ముకోరే అని కూడా చెప్తుర్రు మాకు. ఓకే అన్న, ఏమైందన్న నీకు ప్రాబ్లం ఏంటిది? మంతానికి వస్తే ఇత్తుల కోసానికి వచ్చిన. ఓకే, ఇత్తులు నీళ్ళు గిలాసులు తీసుకొని వచ్చిన. ఓకే, అయితే ఇక్కడ ఇత్తులు మొత్తం బుడ్డిపోయింది, మొత్తం వాసన. ఓకే, వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి అడిగితే గిట్టనే ఉంటాయి అన్న. ఇట్లానే ఉంటే తింటే తిను, లేకపోతే లేదు అని చెప్తారు. ఎక్కడ ఇది వైన్స్? ఎక్కడ? ఈ బస్ స్టాండ్లా. వైన్స్ పేరు ఏంటిది? మల్లికార్జున వైన్స్. ఓకే, నీకు ప్రాబ్లం వచ్చేసి ఇష్టం ఉంటే తిను, లేకపోతే లేదు, నిన్నైతే మొన్నైతే సంబంధం లేదు అంటుర్రు, అంతే కదా? ఓకే. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం, మీడియా రూమ్ దగ్గర స్వర్గీయ రామోజీరావు కి సంతాప దిన కార్యక్రమ ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిజానికి దిక్సూచి రామోజీరావేనని, విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన మహా గొప్ప వ్యక్తి రామోజీరావు అని నేటి యువతరం ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలకు భయపడకుండా ప్రజల పక్షాన వార్తలను అందించారని, మార్గదర్శిలో పొదుపు చేసుకున్న వ్యాపారులు పొదుపు చేసుకున్న సొమ్ములతో తమ పిల్లల పెళ్లిలకు ఎంతో ఉపయోగపడడం జరిగిందన్నారు. రామోజీ గారి నివాళులు అర్పించడము చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే జర్నలిస్టులకి ఒక సంఘంలో గౌరవం అనేది ఒక ఈనాడు రామోజీరావు గారి వలనే మళ్ళీ వచ్చింది. అంతవరకు మామూలుగా ఉండేది. మరి ఆయన ఉంటే రాష్ట్రంలో సమస్యలు కానీ, గ్రామాల్లో సమస్యలు కానీ, ఏదైనా కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏదైనా ఉంటే ఎండగట్టే స్థితికి వచ్చారంటే మళ్ళీ ఆయన చేసిన పనులు బట్టే. ఇది ఒక్క గ్రామంలోనే కాదు, మండలం కాదు, జిల్లాలనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఈనాడు మరి సంస్థ ఆయన స్థాపించబడి అనేక గొప్ప కార్యక్రమాలు చూస్తాం. ఇదే కాకుండా సాధారణమైన వ్యక్తి ఎంత స్థాయికి చేరవచ్చో మళ్ళీ అందరికీ కూడా ఆయన నిరూపించగలిగినాడు. మళ్ళీ ఈరోజు రామోజీ ఫిలిం సిటీ చూస్తే అదొక మరో ప్రపంచము. హాలీవుడ్లో లేదా టాలీవుడ్లో ఎక్కడా కూడా లేనటువంటి మరి నిర్మాణం ఈరోజు ఆయన అక్కడ చేసినాడు. అంటే అద్భుతాలు చాలా చేశాడు. మరి సాధారణంగా ఒక పచ్చళ్ళ విషయంలో అయితేనేమి కానివ్వండి, మిగతా విషయంలో కానివ్వండి, మరి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది కాకుండా లేకుండా ఈరోజు మళ్ళీ ప్రజాసేవలో ఏ విధంగా చేసి చూపించాలో కూడా చెప్పాడు. ఎవరైనా రాజకీయ నాయకుడు ఏదైనా చేయాలంటే కూడా రామోజీరావు ఈనాడులో వస్తుంది, ఇది వస్తుంది అని భయపడి ఎటువంటి అన్యాయకాంతాలకి కానీ కబ్జాలకు కానీ చేయడానికి భయపడే మరి స్థాయికి కూడా ఆయన ప్రచురణలు ఆ విధంగా ఉండేటివి. మరి వారికి జోహార్లు అర్పిస్తున్నాం.
ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎవరైనా సరే మరి జీవితంలో అట్లా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేనందుకు బాధ అయినా కానీ ఆయన చూపించిన స్ఫూర్తికి మన అందరం కూడా తలవగ్గి మళ్ళీ తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ విధంగా ఉంటామండి. నమస్కారం. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో మీడియా రూమ్ దగ్గర మన గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ గౌరవనీయులు రామోజీరావు గారు అకాల మృతి ఆ వ్యవస్థనే బాధ కలిగించిన సంఘటన. అయితే ఆయన వేసిన విత్తనంలో మేము కూడా పండ్లు తిన్న వాళ్ళమే. అయితే ఆయన ఒక క్రమశిక్షణ, ఆయన సిస్టంలో కూడా మేము 10 ఏళ్ళుగా పనిచేసాము. ఆ సంస్థలో పనిచేసిన ఏ వ్యక్తి అయినా కానీ సమాజానికి మేలు చేసే వాళ్ళే అవుతారు, కానీ కీడు చేసే వాళ్ళు కానే కాదు. అయితే నేను నా సొంతంగా 10 ఏళ్ళు నేను ఈటీవీలో పనిచేస్తే ఎక్కడ చిన్న పొల్లుకి కూడా ఆస్కారం లేకుండా విధులు నిర్వహించే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. కనుక మాలాంటి వారికి ఉపాధి కల్పించి వ్యవస్థ అంటే సిస్టమ్ ఎట్లా నడచాలా అనేది నేర్పించిన గొప్ప వ్యక్తి ఆయన. కనుక నా వంతుగా ఆయన కాస్త కూస ఉప్పు తిన్నవాని వ్యక్తిగా నేను ఈరోజు నా వంతుగా ఆయన సంతాప దినాన్ని ఈరోజు జరపడము ఒక పక్క బాధగా ఉంది. ఆయన కూడా మాకు ఆయన అన్నం పెట్టేవాడు, మార్గదర్శకుడు కాబట్టి మా ధర్మంగా సంతాపం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో ఏరువాక పున్నమి రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జి రామకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని, ఋతుపవనాలు బాగా వస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తుందని అన్నారు. గత 3 సంవత్సరాలుగా రైతులు అతివృష్టి, అనావృష్టితో అప్పుల పాలయ్యారని అన్నారు. వర్షాలు కొద్దిమీర కురిసినప్పటికీ చిత్తశుద్ధి లేని ప్రభుత్వాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు కరువులతో అలమటించిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ పట్టణంలో ఐటీఐ కాలేజ్కి శంకుస్థాపన చేసిన గౌరవ
నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు శ్రీ నలధామ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కందుకూరి రఘువీర్ రెడ్డి ఎంతో కాలంగా హుజరానగర్ ప్రాంతంలో అనేక సిమెంట్ కంపెనీలు పారబోయిల్డ్ మిల్లులు ఉన్న నిరుద్యోగ యువత సరైన స్కిల్స్ డెవలప్మెంట్ అవకాశాలు లేక నిరుద్యోగ శాతం పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి ప్రధాత అనతి కాలంలోనే 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృషికి ఇదొక నిదర్శనం. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా నూతన కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర INTUC రాష్ట్ర కార్యదర్శి యారఖాని నారాయణ గౌడ్ పాల్గొన్నారు. కరీంనగర్లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకులు రామోజీరావుకు ఘన నివాళులు అర్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రామోజీరావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న బండి సంజయ్ రామోజీతో తనది గురు శిష్యుల బంధమని చెప్పిన బండి సంజయ్ రామోజీని కలిసినప్పుడల్లా ఎన్నో విషయాలు నేర్చుకునేవాడని, రామోజీ క్రమశిక్షణ, నిజాయితీ, నిఖచ్చితమే ఈరోజు ఈనాడు సంస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని అన్నారు. ఈనాడు ఉద్యోగులంటే సమాజంలో గౌరవం రావడానికి ప్రధాన కారణం రామోజీరావు అనుసరించే పద్ధతులే కారణమని అన్నారు. రామోజీరావు మన వద్ద భౌతికంగా లేకపోయినా ఈనాడు రూపంలో నిత్యం మన మధ్యే ఉంటారని చెప్పారు. ఈనాడు సంస్థలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని పేర్కొన్న బండి సంజయ్. Thank you, sir. చాలా దగ్గర సంబంధం. నేను చాలా సందర్భంలో కలిసాను. అటువంటి వ్యక్తి ఈరోజు మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇలా తెలంగాణతో తెలుగు రాష్ట్రాలు కూడా టెన్షన్తో ఉండేది. రామోజీరావు గారు మన మధ్య లేదు, ఈనాడు పరిస్థితి ఏది అని. కానీ నేను చాలా సందర్భంలో చెప్పినా రామోజీరావు గారు మన మధ్య లేకుండా ఇక్కడ ఒక మన మధ్యలో ఉంటారు. ఈనాడు సిబ్బంది మామూలు సిబ్బంది గారు, వాళ్ళందరూ రామోజీరావు గారి మార్గదర్శకులు, అందరినీ రామోజీరావు స్ఫూర్తి తెలుసుకొని నిరంతరం గతంలో ఏ విధంగా ఈనాడు ఈ యువత ఈ సంస్థ ముందుకు సాగిందో రాబోయే రోజుల్లో కూడా వారికి మంచి ఇంకా పేరు వచ్చేది కూడా మరి ఎక్కడ కూడా వారికి తృప్తి పడే విధంగా కూడా సిబ్బంది కలిసి కుటుంబంలాగా పనిచేస్తారని చాలా సందర్భంలో చెప్తూ వస్తుండే. అటువంటి వాతావరణంలో ఇక్కడ చంద్రయాన్ సందర్భంగా నేను వారు వచ్చిన దాదాపు 2 గంటల పాటు ఇద్దరమే దాన్ని వీక్షించారు. 2 గంటల పాటు వేరే పని మీద నన్ను ఎక్కిస్తాను పోయినారు. 2 hours వారు నేను కలిసే దాన్ని చూడడం జరిగింది. ఆ రోజున అనేక విషయాలు చెప్పి చాలా బాధ అనిపించింది. ఆ రోజు కూడా కానీ ఇంకొక 10 రోజులు వారు మన మధ్య ఉండవే ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకునే వ్యక్తి అని. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. నేను 23rd రోజు నేను రామోజీ ప్రిన్సిపల్ పోయేటువంటి అవకాశం అంటే చెప్పి అది నడుపుడే కాబట్టి ఇంకొకటి రోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి అందరం కూడా నేను కూడా కుటుంబ సభ్యుని, నేను పొలిటీషియన్ కాదు, 100% పొలిటీషియన్ కాదు నేను. కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇంకా రామోజీరావు గారి శిష్యుడిగా తప్పకుండా మీకు అండగా ఉండా, ఈ సంవత్సరం మీకంటే ముందు నేను ఉండి ఇది అండగా ఉండే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనమందరం కూడా ఏ ఆశయం ఏ లక్ష్యం కోసం వారు పరితపించరు, వారు ఆలోచించరు, ఆ ఆశయాన్ని లక్ష్యాన్ని మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. లేదా వారిని నిక్కచ్చివరనే మనందరం కూడా వీరందరూ కూడా బయట సొసైటీలో గల్లే వేసుకొని నేను ఈనాడు అని చెప్పగలుగుతున్నాను. ఇతర పత్రికల్లో నుండి రిపోర్టర్స్ కూడా, కెమెరామెన్ కానీ రిపోర్టర్స్ కూడా మీరు ఎక్కడ చేసారు ఇంత నిజాయితీ కూడా అంటే నేను ఈనాడు ట్రైనింగ్ తీసుకున్నాను చెప్పంటారు, ఈనాడు చదువుకున్నాను చెప్పంటారు. అటువంటి గొప్ప పేరు ఈ సంస్థ.
వేములవాడ పట్టణంలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీలో గోత్రాల సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ను సంఘ సభ్యులుగా ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని వేడుకున్నారు. వేములవాడ పట్టణము న్యూ అర్బన్ కాలనీ 14వ వార్డులో దుర్గామాత తల్లికి ఘనంగా బోనాలు సమర్పించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి కూడా ఇక్కడ 14వ వార్డుకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి దుర్గమ్మ తల్లిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలందరికీ, యువకులకు, మహిళా తల్లులకు మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, కౌన్సిలర్తో పాటు పట్టణ ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తల్లి కాలనీకి పట్టణంకని చెప్పండి. మనం ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను, పట్టణాల్లో కూడా కుల దేవతలకు మన ప్రతి ఏటా పూజా కార్యక్రమాలు చేస్తూ, బోనాలు సమర్పిస్తూ, జాతరలు నిర్వహిస్తూ మరి అంతా మంచి జరగాలని చెప్పని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని చెప్పని మరి వాటిని అమ్మవారిని వేడుకోవడం ఆనవాయితీలో భాగంగా ఇక్కడ మరి చక్కగా అంగరంగ వైభవంగా 14వ వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కూడా ఈరోజు బోనాన్ని అమ్మవారు సమర్పించే కార్యక్రమం. ప్రతి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దుర్గమ్మ తల్లిని మరి దర్శించుకోవడం, వేడుకోవడం, అందరికీ మంచిగా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో అశ్వంతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పండు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు, రైతు వర్గంతో పాటు ఇక్కడ ఎక్కువగా ఈ కాలనీలో మరి కూలీ పని చేసుకుని జీవించేటువంటి వారందరూ కూడా చక్కటి పని దొరకాలి, ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి న్యూ అర్బన్ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు నా దగ్గరకు వచ్చి స్వయంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ మంచిగా కోరుకుంటున్నా. అందరికీ శుభాకాంక్షలు. మన వేములవాడలోని 14వ వార్డులో మన గోత్రాల సంఘం వారు ఈరోజు దుర్గమ్మకు బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి ఏటా. అదే విధంగా ఈరోజు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ప్రజల తరఫున, వాడకట్ట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఎందుకంటే సకాలంలో వర్షాలు కురిసి మంచి పాడి పంటలు అన్ని పండాలని, అందరూ మంచిగా ఉండాలని, మా వాడకట్ట ప్రజలు అందరూ కుశలంగా ఉండాలని వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాం. మందమరి ఎంపీడీఓ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ప్రజాపాలన చేయాలి, ప్రజల వద్ద వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కోవాలని చెప్పి ఒక కార్యక్రమంలో తీసుకున్నప్పుడు చాలామంది ప్రజాపాలనలో అప్లికేషన్స్, ఇందిరమ్మ గృహాలకు, మన మహాలక్ష్మి స్కీమ్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్ వేసుకోవడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ రావడం వలన 3 నెలలు ప్రజలందరూ కూడా ఏ పార్టీని గెలిపించుకోవాలి, క్యాండిడేట్స్ని గెలిపించుకోవాలని చెప్పి బిజీగా ఉన్నారు. దాంతోపాటు ఎలక్షన్ కోడ్లో ఏ పని కూడా కాలేదు. జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అందుగురించి ఈ వ్యవస్థను, ఈ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే అవసరం ఉన్నది. అందుగురించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఖర్చులు ఎక్కువ ఉన్నాయో
ఖర్చులు తక్కువ చేసుకొని మీరు మొన్న పేపర్లలో కూడా చదివిండొచ్చు. ఈ 7 నెలల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అప్పులు తీసుకున్నారో, ఏదైతే అప్పులు బ్యాంకులకు కట్టాలో దానికన్నా ఎక్కువ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టడం జరిగింది. గతంలో సింగరేణి సంస్థని అన్నిటికన్నా పెద్ద సంస్థ తెలంగాణలో. మనకి ఇక్కడ ఎక్కువ గనులు వచ్చినప్పుడే మనకి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మంచిగా అవుతుంది, ఉద్యోగాలు ఎక్కువ కల్పిస్తారు. ఇంకా కమర్షియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కేవలం సింగరేణి సంస్థ వలన. ఎందుకంటే ఈ ప్రాంతంలో మెయిన్ రిసోర్స్ బొగ్గు ఉన్నది. బొగ్గు రిలేటెడ్ ఇండస్ట్రీనే ఇక్కడ రావచ్చు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వము ఏదైతే మనకు గనులు అలాట్ చేయాలి అంటే, మొన్న ఏదో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, గుజరాత్ గవర్నమెంట్కి ఈ ప్రోగ్రాంకు వచ్చిన మన పెద్దలు, ముఖ్య అతిథులు, మన పార్లమెంటు శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారికి, మనకు ఈరోజు కళ్యాణ లక్ష్మి అంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుండి మన సోనియమ్మ, మన తోటి మహిళలు, వారికి పెళ్ళి అంటే ఎంతో ఖర్చు ఉంటుంది. ఆ అమ్మాయిలు కొనుక్కోవాలంటే కూడా వాళ్ళకు పాపం చాలా ఇబ్బంది. ఎవరు కూడా అంటే చుట్టాలు కానీ ఎవరు కానీ ఏదైనా అప్పు అడిగితే కూడా ఇవ్వకుండా పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మన సోనియమ్మ అర్థం చేసుకొని మన మహిళలను ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు ఆమె నిజంగా గొప్ప మనసుతో మన ఆడపడుచులకు మనకు ఇవి ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. మన ఇదే విధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా ఆయన ఆలోచించి మన కళ్యాణ లక్ష్మి అనేది ఒక ఆడపడుచులకు ఒక బిడ్డల లెక్క అనుకొని ఆయన ఈ కళ్యాణ లక్ష్మి కూడా ఆయన ఈ పంపిణీ అనేది ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే విధంగా మీరు మంచి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని మీరు ఎంతో తృప్తి మన రేవంత్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మా అన్న వివేకన్న గారి కూడా మీ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పంపిణీ చేయడానికి మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.